వరంగల్ హైవేలో ఉన్నటువంటి నారపల్లిలో మనకి ఈరోజు 1646 గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో మనకిది నాలా కన్వర్టెడ్ ల్యాండ్ సింగిల్ బిట్ కింద ఉంటుంది. ల్యాండ్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే 102, 145 సైజెస్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ సైడ్ ఉంటుంది. ల్యాండ్ ముందే మనకి 30 ఫీట్ వైర్ రోడ్ ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే నారపల్లిలోని ఎంజేఆర్ స్క్వేర్ మాల్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ మనకి ఈ ప్లాట్ అయితే లొకేట్ అయి ఉంటుంది. వరంగల్ హైవే మెయిన్ రోడ్ అండ్ మెక్డొనాల్డ్స్ పక్క గల్లీ నుండి మనకి జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఈ ప్లాట్ అయితే లొకేట్ అయి ఉంటుంది. మనకి ల్యాండ్ అయితే మంచి లొకేషన్లో ఉందని అయితే చెప్పొచ్చు. సరౌండింగ్స్ కూడా మనకి టోటల్గా ఫ్యామిలీస్తో, ఇండివిజువల్ హౌసెస్తో, అపార్ట్మెంట్స్తో ఫిల్ అయితే ఉంది. సో మెయిన్ రోడ్కి జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. మన ల్యాండ్ సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే రాటర్డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ అవ్వచ్చు, జైన్ కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఎంజేఆర్ స్క్వేర్ మాల్ అవ్వచ్చు, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో మన ప్లాట్ నుండి అయితే రీచ్ అయిపోవచ్చు. అండ్ మనం ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే ఒక గజం పర్ స్క్వేర్ యార్డ్ మనకి 37,500 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ అయ్యి ఉండి టోటల్ ల్యాండ్ సింగిల్ బిట్ కింద కావాలన్నా కూడా వీళ్ళు మంచి ప్రైస్లో అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది. లేదు అంటే 150 స్క్వేర్ యార్డ్స్లో కూడా వీళ్ళు ల్యాండ్ అయితే ఇస్తా అని చెప్తున్నారు. ఈ 150 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. దీని డైమెన్షన్స్ వచ్చేసి 2750 సైజెస్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మనకి మంచి లొకేషన్లో మంచి ప్రైస్లో ల్యాండ్ అయితే ఉంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ వైజ్ కూడా ఈ ల్యాండ్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. నా సైడ్ నుండి మీకు ప్రైస్ విషయంలో ఖచ్చితంగా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.